నమస్కారం. పిఎస్ న్యూస్ టీవీ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఏఐ సెమీ కండక్టర్లే భవిష్యత్తున్న చంద్రబాబు సాంకేతిక ఆధారిత అభివృద్ధితో ఏపీ ముందుకు. పెట్టుబడుల కోసం పారిశ్రామికవేత్తలకు పిలుపు. మోదీ నాయకత్వం దేశానికి అదృష్టమన్న సీఎం. బండి సంజయ్ కుమారుడి కేసుపై బీఆర్ఎస్ కు రాజాసింగ్ కౌంటర్. విచారణ పూర్తి కాకముందే రాజీనామాలు కోరడం హాస్యాస్పదం. తప్పు చేస్తే శిక్ష తప్పదన్న బండి వ్యాఖ్యలు గుర్తు చేసిన రాజాసింగ్ రాజకీయ ప్రయోజనాల కోసం కేసును వాడుకోవద్దని. 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తామన్న నిమ్మల రామానాయుడు. ప్రధాని చేతుల మీదుగా పోలవరాన్ని జాతికి అంకితం. వైఎస్ఆర్సీపీ నిర్లక్ష్యంతోనే పోలవరం ఆలస్యం. రైతులకు నీటి భద్రతే ప్రభుత్వ లక్ష్యం. ఇంటిగ్రేటెడ్ పాఠశాలల్లో భారీ అవినీతి జరిగిందన్న హరీష్. ప్రతి టెండర్లో కోట్ల రూపాయల అదనపు వ్యయం. విద్యాశాఖలో పెద్ద స్కామ్ జరిగిందంటూ ఆరోపణ. పాఠశాలల టెండర్లపై పూర్తి విచారణ చేయాలని డిమాండ్. మహిళల రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్న దయాకర్. మైనర్ బాలిక అంశంలో న్యాయమే జరుగుతుందని వెల్లడి. చట్టం ముందు అందరూ సమానమేనన్న చనగాని. డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం కఠిన చర్యలు. ఢిల్లీలో జరిగిన సిఐఐ వార్షిక సదస్సులో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ ప్రస్తుతం చారిత్రాత్మక ఆర్థిక సంస్కరణల దిశగా ముందుకు సాగుతోందన్నారు. ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, సెమీ కండక్టర్లు వంటి రంగాలే భవిష్యత్తును శాసిస్తాయని పేర్కొన్నారు. ప్రధాని మోదీ వంటి నాయకత్వం దేశానికి అదృష్టమన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తన వద్ద స్పష్టమైన ఎజెండా ఉందని తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని కోరారు. సాంకేతిక ఆధారిత అభివృద్ధితో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామని చంద్రబాబు వివరించారు. This transformation, however, will now be driven by AI, quantum computing, semiconductor, clean energy, advanced manufacturing, and intelligent logistics. The countries that integrate technology, talent, innovation, energy security, and manufacturing ecosystem, the fastest will define the next global economic order. I am very happy. Excellent entrepreneurs, innovators are here. Apart from all these things, we are very fortunate to have a right leader, right time at right place. That is our Prime Minister Narendra Modi ji. Why I am saying this? After economic reforms, before economic reforms, I have seen so many Prime Ministers. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై వస్తున్న ఆరోపణలపై ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. విచారణ పూర్తి కాకముందే రాజీనామాలు డిమాండ్ చేయడం హాస్యాస్పదమని బీఆర్ఎస్ నేతలకు కౌంటర్ ఇచ్చారు. తప్పు చేస్తే తన కొడుకునైనా శిక్ష పడాల్సిందేనని బండి సంజయ్ ఇప్పటికే స్పష్టం చేశారని గుర్తు చేశారు. విచారణను ఎవరూ అడ్డుకోవడం లేదన్నారు. గతంలో బీఆర్ఎస్ పాలనలో జరిగిన ఘటనలపై అప్పట్లో ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. చట్టం తన పని తాను చేసుకుంటుందని పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఈ అంశాన్ని వాడుకోవద్దని రాజాసింగ్ సూచించారు. టూ డేస్ నుంచి మనం చూస్తున్నాం భారతీయ జనతా పార్టీ పైన కామెంట్ గాని, అదే విధంగా బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి ఆయన పైన కామెంట్ గాని చాలా ఎక్కువనే ఈ బీఆర్ఎస్ నేతలు, ఇప్పుడు కాంగ్రెస్ నేతలు స్టార్ట్ చేస్తున్నారు. కామెంట్ ఏ విధంగా చేస్తున్నారు అంటే, బండి సంజయ్ గారు కొడుకు ఒక తప్పు చేసిండు, అది తప్పు చేసిండా లేదా, ఆల్రెడీ ఎస్ఐటి ఒక ఏర్పాటు చేసినారు. ఈ ఎస్ఐటి పెట్టిన తర్వాత ఎంక్వైరీలో అసలు వాస్తవం ఏంది అది మొత్తం బయటికి వచ్చేస్తుంది. కానీ ఇంకా ఎంక్వైరీ కూడా స్టార్ట్ కాలేదు. ఇవాళనే రేవంత్ రెడ్డి గారు డీజీపీ గారితోని, కమిషనర్ గారితోని మాట్లాడి అసలు బండి సంజయ్ కొడుకు కేసు ఏంది వివరాలు కూడా మన ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. రాష్ట్రాన్ని కరువు రహితంగా మార్చడంలో పోలవరం ప్రాజెక్టు కీలకమని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో 2027 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి ప్రధాని చేతుల మీదుగా జాతికి అంకితం చేస్తామని తెలిపారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం, అవినీతి వల్ల ప్రాజెక్టు ఆలస్యమైందని విమర్శించారు.
తుంగభద్ర గేట్ల పునర్నిర్మాణం, డయాఫ్రామ్ వాల్ పనులు రికార్డు సమయంలో పూర్తి చేస్తున్నామన్నారు. గోదావరి, కావేరీ నదుల అనుసంధానంపై కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. రైతులకు దీర్ఘకాలిక నీటి భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. నీటిపారుదలకి అత్యంత ప్రాధాన్యత ఇరిగేషన్కి ఇస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. అందులో భాగంగానే మొన్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈ యొక్క 24 నెలల పరిపాలనా కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వచ్చినప్పుడు కూడా ప్రత్యేకించి పాటిల్ గారి కేంద్ర జలశక్తి మంత్రివర్యులతో కూడా పలు దఫాలుగా ఆయనతో సమావేశమవుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగునీటి రంగానికి మరింత ఊతమిచ్చేటువంటి విధంగా కేంద్ర సహాయ సహకారాలను ఎప్పటికప్పుడు అభ్యర్థిస్తూ అందులో భాగంగానే ఈరోజు కూడా కేంద్ర జలశక్తి మరి పాటిల్ గారితో చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మంచి వాతావరణంలో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు నుంచి ఏవైతే ఈ యొక్క నీటిపారుదలకు సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయో వాటన్నిటిపైన కూడా మంచి వాతావరణంలో కూలంకషంగా చర్చించడం జరిగింది. అందులో ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి జాతీయ ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు కేంద్రం అందిస్తున్నటువంటి సహకారానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైతే కేంద్రం అదేవిధంగా పీపీఏ సిడబ్ల్యూసి నిర్దేశించినటువంటి కాలం 2027 జూన్ కల్లా పోలవరాన్ని పూర్తి చేస్తామనే విషయాన్ని కూడా ఈరోజు మరి ముఖ్యమంత్రి గారు కూడా జలశక్తి మంత్రి గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో పోలవరం ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేమని పోలవరాన్ని ప్రశ్నార్థకం చేసినటువంటి స్థితి గత పాలనలో జరిగితే ఈరోజు చాలా క్లియర్గా 2027 జూన్ కల్లా పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఒక మంచి డేట్ టైము తీసుకుని ఆ యొక్క ప్రధానమంత్రి గారి యొక్క చేతుల మీదుగా ఆ యొక్క పోలవరం ప్రాజెక్టుని రేపు 2027కి మనం జాతికి అంకితం చేయాలనేటువంటి ఆలోచన కూడా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా జలశక్తి కేంద్ర మంత్రి వారు కూడా మరి ఈవేళ డిసిషన్ కూడా తీసుకోవడం జరిగిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ రకంగా రేపు 2027 జూన్కి ఆ సీజన్ కల్లా ఆ పోలవరం ప్రాజెక్టుని ప్రధానమంత్రి గారు అదేవిధంగా మరి ఈ యొక్క కేంద్ర జలశక్తి మంత్రి వీరందరూ కూడా సమక్షంలో ప్రాజెక్టుని పూర్తి చేస్తామనేటువంటి ఒక భరోసాని ఈరోజు ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కేఎస్వై ఏదైతే ఉందో RRR ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి మైనర్ ఇరిగేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి దానికి సంబంధించినటువంటి నిధులు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందివ్వాల్సింది కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు కోరడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈవేళ భారతదేశంలో ఒక ప్రయోగాత్మకంగా అంటే ఎంకాడ్ అంటే ఏదైతే మరి యొక్క మోడరేషన్ కమాండ్ వర్క్ అని ఏదైతే ఎంకాడ్గా ఒక వర్క్ని అంటే కెనాల్స్ సిస్టము కాకుండా మరి ఏదైతే పైప్ లైన్ సిస్టమ్ ద్వారా వాటర్ని ఇవ్వాలనేటువంటిది ఒక మోడల్ ప్రాజెక్ట్ని కూడా మన విజయనగరం జిల్లాలో ప్రారంభించండి అని ఏదైతే కేంద్ర మంత్రివర్యులు చెప్పారో దానికి కూడా ముఖ్యమంత్రి గారు కూడా స్పందించి ఏదైతే ఆ మోడల్ ప్రాజెక్ట్ని కూడా ఇమ్మీడియట్లీ చేపడతాము అని కూడా ఈరోజు మాట్లాడటం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా తుంగభద్ర ప్రాజెక్టు మనందరికీ తెలుసు. మరి ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమకు కూడా తుంగభద్ర అనేది చాలా ఒక వరప్రసాదంగా ఉంటుంది. అటువంటి తుంగభద్రకు సంబంధించినటువంటి గేట్లన్నీ కూడా ప్రమాదపరితంగా ఉంటే గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో కనీసం దాన్ని పట్టించుకునేటువంటి పాపాన లేదు. యొక్క పాపం ఫలితమే గత సంవత్సరం 19వ గేటు ఆ రోజు కొట్టుకుపోయినటువంటి స్థితిలో ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారి చొరవ తీసుకుని కన్నమనాయుడు గారిని కూడా సైతం అక్కడ పంపించి ఆ 19వ గేటు చరిత్రలో ఎక్కడా లేనటువంటి విధంగా వాటర్ ఫ్లో ఉండగానే మరి స్టాప్ లాక్ గేట్ని బిగించడం ద్వారా దగ్గర 50 టీఎంసీల నీటిని ఆ రోజు మనం సేవ్ చేయగలిగాం. అటువంటి తుంగభద్రకు సంబంధించినట్టు మొత్తం 33 గేట్లు కూడా మరి కొత్త గేట్లని అమర్చడం అనేది పూర్తవబోతోంది ఈ నెలలో. ఆ పూర్తయిన వెంటనే తెలంగాణలో బీజేపీకి అధికారంలోకి వచ్చే అవకాశం లేదని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ప్రధాని మోదీ సభలో చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. కేంద్రం అన్ని రాష్ట్రాలకు సమాన నిధులు ఇవ్వాల్సిన బాధ్యత ఉందన్నారు.
తెలంగాణ పరిస్థితులను ప్రధాని పూర్తిగా అర్థం చేసుకోలేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపుతోందని మంత్రి పొన్నం కూడా ఆరోపించారని గుర్తు చేశారు. కులగణన సర్వేలో బీసీలకు సరైన ప్రాధాన్యం ఇవ్వలేదని కాంగ్రెస్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. తెలంగాణ ప్రజలు బీజేపీని నమ్మే పరిస్థితి లేదని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. ర్యాలీ చూస్తే వారి యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తా ఉన్నాడు. సమస్యల్ని పరిష్కరించేటువంటి ప్రయత్నం చేయకుండా మరి వారు బంగారం కొనొద్దను ఇతరత్ర చెప్తున్నాడంటే దాన్ని బట్టి వారి పరిపాలన దక్షత అర్థమైపోతా ఉంది. ఏదైతే హౌస్ హోల్డ్ సర్వే ఒక ప్రొఫార్మా ఉందో అది వారికి ఇచ్చి 13వ నెంబర్ కాలాన్ని చూపించి ఇందులో ఎస్సీ ఎస్టీ మాత్రమే ఉంది, జనగణనకు సంబంధించినప్పుడు కూడా బీసీల ఇళ్ల లెక్క పెట్టే కార్యక్రమం జరుగుతలేరు, ఇది మంచిది కాదు అనే మాట చెప్పినాం. దాని మీదనే బీసీ సంఘాలు నిన్న ధర్నా చేసినాయి. అదేవిధంగా హనుమంతరావు గారు దీక్ష చేసినారు. భారతీయ జనతా పార్టీ మాత్రం నోరు కూడా మెదపలేదు. ఇది తెలంగాణ ప్రజలు బలహీన వర్గాలు గమనించాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వ విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు సూపర్ 6 పథకాలు సంజీవనలా పనిచేస్తున్నాయని పీతల సుజాత తెలిపారు. ఇప్పటికే 67 లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందనం పథకం అమలు చేస్తున్నామన్నారు. రైతులకు అన్నదాత సుఖీభవ కింద 20,000 సాయం అందిస్తున్నామని వెల్లడించారు. ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. పెన్షన్లు 4,000కు పెంచి పండుగ వాతావరణంలో పంపిణీ చేస్తున్నామని తెలిపారు. నిరుద్యోగుల కోసం 25 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. క్వాలిటీ ఫుడ్ ఉంది, చాలా బాగా పెడుతున్నారు, చాలా ప్రేమగా రిసీవ్ చేసుకుంటున్నారని ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా అన్న క్యాంటీన్లో భోజనం చేస్తున్నారంటే అది ఒక సంకల్ప బలం ఉన్నటువంటి వ్యక్తి చేస్తున్నటువంటి పనులు. ఒక ప్రజల కోసం ఎప్పుడూ కూడా నిస్వార్థంగా పనిచేసే ఒక వ్యక్తికే మాత్రం సాధ్యమవుతుంది. అది చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం అనేసి కూడా మేము సందర్భంగా చాలా సంతోషంగా తెలియజేస్తున్నాం. సో ఈ విధంగా అన్న క్యాంటీన్ని మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చాలామంది మా లీడర్స్ కూడా అన్న క్యాంటీన్లు చాలా ధైర్యంగా కండక్ట్ చేయడం జరిగింది, పెట్టడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున చాలా నియోజకవర్గాల్లో పెట్టడం జరిగింది. ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని చాలా లేని చోట్ల కూడా మేము అఫీషియల్గా కూడా దాన్ని అన్నీ కూడా నిర్వర్తించుకుంటూ ముందుకెళ్తున్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. సో ఈ విధంగా అంతేకాకుండా యువగళం నిధి ద్వారా కూడా దాదాపుగా 25 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా ఈ రోజున మరి లోకేష్ గారి యొక్క సారథ్యంలో ముందుకు వెళ్ళటం జరుగుతుంది. ఈ రోజున ఎన్నో గూగుల్లో వచ్చినాయి, క్వాంటమ్ వ్యాలీ మనకి అమరావతిలో వస్తుంది, తర్వాత మనకి వైజాగ్లో ఎన్నో ఐటీ కంపెనీలు వస్తున్నాయి. సిఐఐ సమ్మిట్లో లక్షల కోట్ల రూపాయల యొక్క ఎంఓఐలు చేసుకోవటం జరిగింది. సో ఈ విధంగా మన విద్యార్థులు మన చదువుకున్నటువంటి మన బిడ్డల ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం భారీ అవినీతికి పాల్పడిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. రాష్ట్రంలో 76 ఇంటిగ్రేటెడ్ పాఠశాలలకు నిర్వహించిన టెండర్లలో అన్నింటికీ ఎక్సెస్ అమౌంట్ పెట్టారని తెలిపారు. ఒక్క టెండర్ కూడా మైనస్ కు పోలేదని, ప్రతి టెండర్లో 4 కోట్లకు పైగా అదనపు వ్యయం చూపించారని ఆరోపించారు. విద్యాశాఖలో ఇది పెద్ద స్కామ్ అని విమర్శించారు. ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తూ అవినీతికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. 4.9 ఎక్సెస్, 4.96 ఎక్సెస్, 4.99 ఎక్సెస్. ఇది 76 స్కూళ్ళ లిస్టు రిలీజ్ చేస్తున్నా. ఏ స్కూల్ ఏ కంపెనీకి దక్కింది, ఏ స్కూల్ ఎంత ఎక్సెస్ పోయింది, మొత్తం కూడా ఈ స్కూళ్ళ పేరిట కూడా పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడ్డారు. ఎక్సెస్ అమౌంటే 494 కోట్ల 1 లక్ష రూపాయలు. ఎక్సెస్ మీద పోయిందే 494 కోట్ల 1 లక్ష రూపాయలు ఎక్సెస్ పోయింది. అంటే ఎంత అవినీతికి పాల్పడుతున్నారు. అంటే ఒక్క టెండర్ అయినా మైనస్ పోదా? 76 స్కూల్ టెండర్ పిలిస్తే ఒకటైనా 1% ఎక్సెస్, 1% మైనస్, 4% మైనస్, లేదా 2% ఎక్సెస్, 3% ఎక్సెస్ ఉండద్దా? అన్ని స్కూళ్ళు 4.96 ఎక్సెస్, అన్ని స్కూళ్ళు 4.86 ఎక్సెస్. ఈ నర్సంపేట స్కూల్ కూడా ఎంత పోయిందంటే ఎక్సెస్, నర్సంపేట ప్యాకేజ్ 8 ఇది 4.86 ఎక్సెస్. 136 కోట్లు ఉంటే 142 కోట్లు అయింది. ఇది కూడా 4.86 ఎక్సెస్ పోయింది. అంటే ఇదంతా విద్యాశాఖలో రేవంత్ రెడ్డి కనుసన్నల్లో జరిగే స్కామ్. దీన్ని కూడా బయట పెడతా ఉన్నాం. 76 స్కూళ్ళు అన్ని కూడా తన అనుయాయులకు 4.96% ఎక్సెస్ లో దాదాపు 500 కోట్ల ప్రభుత్వ ధనాన్ని లూటీ చేసిండ్రు. ఈ స్కూళ్ళకు సంబంధించి కూడా ఒక రిటైర్డ్ అధికారిని చీఫ్ ఇంజనీర్గా నియమించి, ఆ రిటైర్డ్ అధికారులు అయితే తమ చెప్పు చేతుల్లో ఉంటారని రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ని పెట్టి స్కూళ్ళ టెండర్లు చేసి మొత్తం 4.96 ఎక్సెస్కి ఇచ్చి 500 కోట్లు లూటీ చేసింది ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. విద్యాశాఖ మంత్రి ఆయన్నే, ముఖ్యమంత్రి ఆయన్నే. ఇటు స్కూళ్లను
లూటీ చేసిండ్రు. స్కూళ్ల పేరిట దేవాలయాలను కూల్చి గుప్త నిధులను కూడా లూటీ చేసే కుట్ర చేస్తా ఉన్నారు. టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రి దుస్థితిపై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తనిఖీలు నిర్వహించారు. ఆసుపత్రిలో రోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిశీలించారు. ఫైళ్లపై చూపిస్తున్న శ్రద్ధ ప్రజారోగ్యంపై ఎందుకు చూపించడం లేదని మంత్రి అచ్చెన్నాయుడును ప్రశ్నించారు. మీ ఇలాఖాలోనే రోగులు అల్లాడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని మండిపడ్డారు. వైద్య సేవలు, సిబ్బంది కొరత, సదుపాయాల లోపాలపై అధికారులను నిలదీశారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. కనీసం నీటి సరఫరా లేదు కదా. నేనిచ్చిన ఒక్క బోర్డుతోనే ఈ ఆసుపత్రి నిర్వాహకం జరుగుతుంది కదా. దిక్కుమాలిన స్థితిలో ఉన్నారా? మంత్రి నిద్రపోతున్నాడా? గాడిదలు కాస్తున్నాడా? అసలు మంత్రి అహంకారంతో రెచ్చిపోతున్నాడు. వాళ్ళింట్లోనే కేంద్ర మంత్రి, వాళ్ళింట్లోనే రాష్ట్ర మంత్రి. మాకెవడేం పీకుతాడు? మాకెవడైనా ఏం చేయగలడు? మా ఇష్టం. వచ్చేవాడికి చిరాకు పట్టం. నువ్వెందుకు వచ్చారా, బయటకు పోరా అంటాం. ప్రజల సమస్యలు పరిష్కరించడానికి, ప్రజల సమస్యల కోసం వస్తే పట్టించుకునే నాదుడే ఈ రోజు లేడు టీడీపీలో, కూటమి ప్రభుత్వంలో. ఈ దుర్మార్గమైన పరిస్థితుల్లో ప్రజలందరూ ఇచ్చినటువంటి వినతుల మేరకు నేను ఈ రోజు హాస్పిటల్కి వచ్చి చెక్ చేశాను. ప్రతి వార్డు చెక్ చేశాను. ప్రతి పేషెంట్ ని నేను స్వయంగా వెళ్ళి కలుసుకున్నాను. ప్రతి డాక్టర్ తో కూడా మాట్లాడాను. బీసీహెచ్ గారు కూడా వచ్చారు. సుమారు 153 మంది ఉండవలసినటువంటి స్టాఫ్ ఈ రోజు 34 మంది కనీసం లేరు. మన నర్సింగ్ స్టాఫ్ అయితే పూర్తిగా లేరు. కార్డియాలజీ విభాగానికి సంబంధించి డాక్టర్లే లేరు. జిల్లా కేడర్ హాస్పిటల్లో కార్డియాలజీకి అత్యవసర పరిస్థితుల్లో వస్తారు. నేను తీసుకున్న రిపోర్ట్స్ ప్రకారం ఓపీ షీట్స్ కూడా, నేను ఓపీ ఫైల్స్ ను కూడా స్టడీ చేస్తే రోజుకు సుమారు 450 నుంచి 500 మంది వరకు ఇక్కడికి పేషెంట్స్ వస్తున్నారు. చిన్న విషయం కాదు ఇది. ఇంతమంది పేషెంట్స్ వస్తే ఒక్కొక్క విభాగానికి వాళ్ళకి పంపిస్తే ఒక్కొక్క విభాగంలో గైనిక్కే ఇంచుమించు 80 నుంచి 90 వరకు అవుతున్నారు. ఎక్స్రేస్ తీయాలంటే కనీసం 100 మంది అవుతున్నారు. ఎక్స్రేస్ కనీసం రోజుకు 100 మందికి తీయాలంటే ఒకే ఒక్క మెషిన్ ఉంది. అందులో స్టాఫ్ 2 మాత్రమే ఉన్నారు. ఒక ఎక్స్రేతో మీరు ఎంతమందికి మీరు ఎక్స్రే తీయగలుగుతారు ఒకే ఎక్స్రే మిషన్ తో? అలాగే డయాలసిస్ కు చూసినప్పటికి 13 ఉన్నాయి. మరొక 8 అయినా కావాలి. అసలే కిడ్నీ పేషెంట్స్ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం ఇది. డయాలసిస్ కోసం వచ్చి తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు. కూర్చున్న పేషెంట్స్ కు ఫ్యాన్ కూడా లేదు. సఫోకేషన్ లో వాళ్ళకి పెట్టేస్తున్నారు. అప్పటికే ప్రాణాలు పోయే స్థితిలో డయాలసిస్ పేషెంట్స్ ఉన్నారు. వాళ్ళని తీసుకెళ్లి ఆ బెడ్ మీద వేసి ఆ డయాలసిస్ చేసేటప్పటికి ఏ సాయంత్రం అవుతుంది. ఒకవేళ డయాలసిస్ పేషెంట్ ఆయాసంతో రావాలంటే ఫెసిలిటీ లేదు. 108 పూర్తిగా నాశనం అయిపోయింది. 108 సేవలు లేవు. హాస్పిటల్ కి అంబులెన్స్ లేదు. మంత్రి, ఏం చేస్తున్నావా నువ్వు? అంబులెన్స్ కూడా ఇచ్చుకోలేవా నీ కాన్స్టిట్యున్సీలో? నీ కాన్స్టిట్యున్సీలో కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడు ఉన్న కాన్స్టిట్యున్సీలోని ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉంటే రాష్ట్రంలో ఏ దిక్కుమాలిన పరిస్థితులు ఉన్నాయో అంచనా వేయొచ్చు. ఆరోగ్యశ్రీ 3228 రకాల రోగాలకి జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపూస వ్యాధి వచ్చినా, కార్డియాక్ ప్రాబ్లం వచ్చినా, ట్రామాలో ఏవైనా ఫ్రాక్చర్స్ అయినా, ఆఖరి కాక్లియర్ ఇంప్లాంటేషన్ లాంటి డిసీజులు వచ్చినా 7.5 లక్షల రూపాయలు ఖర్చు అయినా. సంగారెడ్డి పట్టణంలో 50 మంది చిన్నారులకు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి సైకిళ్లు పంపిణీ చేశారు. వేసవి సెలవుల్లో ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలని పిల్లలకు సూచించారు. ఎండలో సైకిళ్లు తొక్కొద్దని హెచ్చరించారు. కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకున్న చిన్నారులకు విడతల వారీగా సైకిళ్ల పంపిణీ కొనసాగుతుందని తెలిపారు. ఇప్పటి వరకు 320 సైకిళ్లు పంపిణీ పూర్తి చేసినట్లు వెల్లడించారు. మరో 600 సైకిళ్ల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక కార్యకర్తలు పాల్గొన్నారు. చిన్నారుల ఆరోగ్యం, ఆనందం కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని జగ్గారెడ్డి పేర్కొన్నారు. మాతృదినోత్సవం సందర్భంగా బల్కంపేటలో నిర్వహించిన సామూహిక శ్రీమంతాల కార్యక్రమంలో మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఎస్ఎస్ కన్వెన్షన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో 150 మంది గర్భిణీలకు చీరలు, పండ్లు, స్వీట్లు అందజేసి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా తల్లి ప్రేమ, త్యాగం గురించి తలసాని భావోద్వేగంగా మాట్లాడారు.
పిల్లలకు జన్మనివ్వడానికి తల్లి తన ప్రాణాలను పరంగా పెడుతుందని, అలాంటి మాతృమూర్తులను ప్రతిరోజు గౌరవించాలన్నారు. గర్భిణీలు తమ ఆరోగ్యంతో పాటు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ కిట్ ద్వారా తల్లులకు ఆర్థిక సాయం, అవసరమైన వస్తువులు అందించామని గుర్తు చేశారు. సార్ ఈరోజు మాతృ దినోత్సవం సందర్భంగా ఒక గొప్ప కార్యక్రమానికి, సమాజంలో తల్లి లేకపోతే సమాజమే లేదు. తల్లిని గౌరవించవలసినటువంటి అవసరం ప్రతి వ్యక్తికి ఉంటుంది. ఈరోజు ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమానికి రోజారెడ్డి గారు, అదేవిధంగా శేష్ కుమార్ గారు, ప్రవీణ్ రెడ్డి గారు, కరుణాకర్ గారు, కావేరి గారు, దాంతోపాటు మా నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా అందరి సహకారంతో మరి ఇక్కడ శ్రీమంతాల కార్యక్రమం, ఒక ఆడబిడ్డని మరి గౌరవించవలసినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని మరి ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి శుభతరుణంలో అందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు సమాజంలో తల్లి అనేది ప్రధాన. బండి భగీరథపై నమోదైన ఫోక్సో కేసులో విచారణ వేగం అందుకుంది. ఈ కేసు సంబంధంగా భగీరథపేట బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో విచారణను వేగవంతం చేసినట్లు సమాచారం. కుక్కట్పల్లి డీసీపీ రితురాజ్ గైక్వాడ్ పోలీస్ స్టేషన్ కు చేరుకుని విచారణను పర్యవేక్షించారు. కేసుకు సంబంధించిన అన్ని ఆధారాలను సేకరిస్తూ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ చర్చకు దారితీస్తుంది. బాధితురాలికి న్యాయం జరిగేలా పూర్తిస్థాయి విచారణ జరుగుతుందని అధికారులు తెలిపారు. రిజిస్టర్ అయింది. ఇప్పుడు ఎప్పటివరకు ఏమేమి జరిగింది, ఇంకా ఏం చేయాలి, ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేయడానికి అన్నీ మేము డిస్కస్ చేశాము. ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ డ్రాఫ్ట్ చేశాము. అదే ప్రకారంగా రేపు కూడా ఇది కంటిన్యూ అవుతుంది. విక్టిమ్ స్టేట్మెంట్ ఆల్రెడీ ఒకసారి రికార్డ్ అయింది, అది కూడా నేను చదివాను. ఇంకా ఫర్దర్గా మేము ఇంకా దీనిలో కొన్ని ఇన్ఫర్మేషన్ ఇంకా మనకు కావాలి. అందుకే మేము మళ్ళీ ఒకసారి ఆమెతోటి మాట్లాడతాము. అది ఖచ్చితంగా ఇది మనకు అతను దొరికితే, అతనికి ఆఫెన్స్ ప్రూవ్ అయితే మేము ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాము. ఇప్పటివరకు అక్యూజ్ గురించి మనకు ఇన్ఫర్మేషన్ లేదు. నాకే ఈరోజే దీని నుంచి కేసుకి సంబంధం లేదు. ఒక పాక్సో కేసు మన దగ్గర రిజిస్టర్ అయింది. పాక్సో కేసు రిజిస్టర్ అయిన తర్వాత ఇప్పటివరకు చట్టం ప్రకారంగా ఏమేం కేసులు చేయాలి, లాస్ట్ 1-2 డేస్లో కూడా మన వాళ్ళు చాలా ప్రయత్నం చేసి అన్ని డాక్యుమెంటేషన్ కలెక్ట్ చేశారు. అక్యూజ్ గురించి కూడా మేము ఇప్పుడు ఇన్ఫర్మేషన్ సిడిఆర్ నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాము. మనకు దొరికితే అతన్ని మేము ఖచ్చితంగా పట్టుకుంటాం. నాకు ఈరోజు ఆర్డర్ వచ్చింది. ఈరోజు ఆర్డర్ వచ్చినప్పుడు నేను ఇమీడియట్లీ 1 అవర్ లోపల వచ్చాను. అండ్ మేము పని స్టార్ట్ చేస్తాము. పొలిటీషియన్ నాకు ఆర్డర్స్ సిపి సైబరాబాద్ ఆఫీస్ నుంచి వచ్చింది. అదే మెమో ప్రకారంగా నేను పని స్టార్ట్ చేశాను. నా కోసం ఇది మన పోలీస్ స్టేషన్లో ఒక పాక్సో కేసు రిజిస్టర్ అయింది. ఇది విక్టిమ్కి ప్రాపర్గా జస్టిస్ ఇవ్వడానికి మన బాధ్యత ఉంది.
కేస్ కంప్లైంట్లో ఏమేమి ఉంది అది అన్నీ వెరిఫై చేసి ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ మేము చేస్తాము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం మహిళల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని టీపీసీసీ జనరల్ సెక్రటరీ చెనగాని దయాకర్ తెలిపారు. మైనర్ బాలిక అంశంలో ప్రభుత్వం పోలీస్ వ్యవస్థ పూర్తి న్యాయం వైపే నిలుస్తుందని స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ పాలనలో డబ్బు అధికారం ఉన్న వారికి అండగా నిలిచారని విమర్శించారు. ప్రస్తుతం చట్టం ముందు అందరూ సమానమన్నారు. తెలంగాణ పోలీస్ వ్యవస్థ సమర్థంగా పనిచేస్తోందని అన్నారు. చిల్లర మాటలు మానుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఐపీఎస్ గా పనిచేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తన ఒక్కడే చట్టం తెలిసిన వ్యక్తిలాగా మాట్లాడుతుంటే చాలా సిగ్గేస్తా ఉంది. ఐపీఎస్ గా పనిచేసినటువంటి రోజులలో తన సామాజిక వర్గం దళితులకు కూడా న్యాయం కోసం వస్తే కూడా దళార్లకు అమ్ముడుపోయినటువంటి వ్యక్తి ఈరోజు ప్రభుత్వం గురించి మాట్లాడితే చాలా సిగ్గనిపిస్తా ఉంది. ఇవాళ పక్కనున్నటువంటి తమిళనాడు రాష్ట్రం ఇవాళ ప్రజాపాలన గురించి రేవంత్ రెడ్డి గారి పాలనను ఆదర్శంగా తీసుకొని ఇవాళ మహిళలకు అంశంలో కావచ్చు, డ్రగ్స్ అంశంలో కావచ్చు, పేదలకు అందిస్తున్నటువంటి 200 యూనిట్ల కరెంట్ అంశంలో కావచ్చు, ప్రజాపాలన ఆదర్శంగా తీసుకొని ఇవాళ కేరళ రాష్ట్రం కావచ్చు, పక్కనున్నటువంటి తమిళనాడు రాష్ట్రాలు ఇవాళ ఆదర్శంగా తీసుకునే పరిస్థితి కనపడతా ఉన్నాయి. ఇవాళ తెలంగాణ పోలీస్ వ్యవస్థ అత్యంత శక్తివంతంగా పనిచేస్తూ ఉంది. ఇవాళ బీఆర్ఎస్ హాయంలో ఇవాళ దళార్లకు ఇవాళ పెత్తందారులకు పెద్దోళ్లకు పైసలున్నోళ్ళగా అమ్ముడుపోయినట్లా కాదు. ఇవాళ చిన్న అయినా పెద్ద అయినా డబ్బులున్నైనా సామాన్యుడైనా ధర్మం వైపు న్యాయం వైపు పోలీస్ వ్యవస్థ పనిచేస్తూ ఉంది. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలన అనే విషయాన్ని మరొకసారి గుర్తు తెచ్చుకోవాలి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ ఫ్రీ నగరంగా చేసినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కిందనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాం. కాబట్టి మైనర్ బాలిక అంశంలో ప్రభుత్వం, పోలీసులు ధర్మం వైపు న్యాయం వైపే ఉంటది. చట్టానికి ఎవరు కూడా అతిథులు కారనే విషయాన్ని గుర్తు తెచ్చుకోవాలి. ముఖ్యమంత్రి గారు ఈ రోజే ఇవాళ రితిరాజు గారు డీసీపీ కుకట్పల్లి గారి ఆధ్వర్యంలో ఒక సిట్ను కూడా ఏర్పాటు చేసి ఇవాళ దర్యాప్తును కూడా వేగవంతం చేస్తా ఉన్నారు. ఇది ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం, మహిళల రక్షణ కోసం పనిచేసే ప్రభుత్వం, యువత భవిష్యత్తు నిలబెట్టే ప్రభుత్వం అని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. దయచేసి బీఆర్ఎస్ నాయకులారా పిచ్చి మాటలు, గాలి మాటలు, చిల్లర మాటలు మానుకుంటే మంచిది. ప్రజల కోసం జవాబుదారీ పాలనలాగా 24 గంటలు ప్రజల కోసం పనిచేసేది ఇలా ప్రజా ప్రభుత్వం, ప్రజాపాలన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ దేశానికి ఒక. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.